కార్యక్రమ అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు వేదిక మీద పిసిసి అధ్యక్షుడు మిత్రుడు కృష్ణారావు గారు, కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు, శాసనసభ్యులు, కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ నమస్కారం. ఇదే సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి 34వ వర్ధంతి సందర్భంగా నా శ్రద్ధాంజలి నివాళులర్పిస్తున్నాను. రాజీవ్ గాంధీ గారి గురించి ఇప్పటికే 34 సంవత్సరాలుగా దేశంలో, ప్రపంచంలో ఆయన చిరస్మరణీయత గురించి సాధిపెడుతున్నారు. ఇప్పుడే వేదిక మీద ఉన్న పెద్దలు ఆయన గురించి చెప్పినటువంటి అన్ని విషయాలను ఏకీభవిస్తారు. ఆఖరిగా ఇప్పుడే మన ముందరున్న పాకిస్తాన్, భారతదేశం యొక్క యుద్ధ వాతావరణంలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఉగ్రవాదుల అణచివేతనే కాదు, ఉగ్రవాదుల సమూలంగా నిర్మించాలనేటువంటిది ఇవాళ భారత ప్రభుత్వం తీసుకున్న ఈ విషయానికి పునాది రాజీవ్ గాంధీ. అంతేకాదు ఆ ఉగ్రవాదాన్ని అణచివేసేటువంటి అంశంలోనే ఆయన ఆవుతవ్వటం, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఈ ఉగ్రవాదాన్ని అణచి భారత ప్రభుత్వం ఆయనకు ఆత్మతృప్తిని చేకూర్చడమే కాదు, ఆఖరిగా ఆయన ఆశించినటువంటి ఉగ్రవాదాన్ని చెలబట్టాలని కోరుతున్నాం. ఇందుకు ఈనాడు పాల్గొనడం జరిగిన దాన్ని ఖండించడమే కాదు, ఇవాళ పాకిస్తాన్ని హెచ్చరిస్తున్న, ఇవాళ పాకిస్తాన్కు అవసరమైన బుద్ధి చెప్పడానికి తయారుగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీలు, అంతర్జాతీయ యావత్తు వారికి మద్దతు ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడంలో కేవలం మత భేదాలు, కుల భేదాలే కాదు, లేక సిద్ధాంత భేదాలు, పార్టీ భేదాలు లేకుండా వ్యవహరించాల్సిన అవసరం ఇవాళ భారత ప్రభుత్వానికి ఉన్నది. వాటినన్నింటినీ పక్కకు పెట్టి భారత జాతంతా ఏకోన్ముఖంగా ఉగ్రవాదాన్ని చూడమట్టించాల్సిన అవసరం. ఈ సందర్భంగా వాటిని గుర్తు చేసుకోవటమే కాదు, ఇప్పుడే అన్ని చెప్పినారు. ఆయన అనేక సంస్కరణలకు ఆర్జుడు భారత ప్రభుత్వాన్ని అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు వర్తిల్లే విధంగా ముందుకు సాగిస్తున్నటువంటి పరిపాలన. అందుకు ఆయన వర్ధంతి జయంతి రోజున ఇటువంటి చిరస్మరణీయమే కాదు, జాతి స్ఫూర్తి కొరకు, ప్రజాస్వామ్య పూర్తి కొరకు ఆయన వర్ధంతిని ఇదే విధంగా జయంతిని కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ కాదు, భారత జాతి మొత్తం అని చెప్పి నేను కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఈ హైదరాబాద్ ప్రజలు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక విధాలుగా కృషి చేస్తున్న నా మిత్రుడు మాజీ పిసిసి అధ్యక్షుడు హనుమంతరావు గారిని అభినందిస్తున్నాను. అంతేకాదు నీ వంతు పాత్ర ఇది కొనసాగించవలసిందిగా, అందుకు మేమందరం తోడుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. అందరూ ఉపయోగం